ఏం జరిగింది? ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ దుర్మరణం ఎలా జరిగింది? ఏ తప్పిదం నిషిత్ నారాయణ అతని స్నేహితుడు రాజా రవిచంద్ర ప్రాణాలు తీసింది? అసలు స్నేహితులిద్దరూ ఎక్కడి నుంచి బయలుదేరారు? మెట్రో పిల్లర్ని ఢీకొన్న తర్వాత ఎంతసేపు కొన ఊపిరితో విలవిల్లాడారు? ప్రాణం తీసిన ప్రమాదానికి సంబంధించి మినిట్ టు మినిట్ టీవీ9 గ్రౌండ్ రిపోర్ట్. ఈ ప్రమాదం షాక్కి గురి చేసింది. ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ నిషిత్ దుర్మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. అసలు ఏం జరిగింది? ప్రమాదానికి ముందు ఏం జరిగింది? పోలీసుల కథనం ప్రకారం తెల్లవారుజామున దాదాపు 2 గంటల సమయంలో నారాయణగూడలోని విఠల్వాడి ప్రాంతంలోని నారాయణ కాలేజ్ నుంచి నిషిత్ అతని స్నేహితుడు రాజా రవిచంద్ర బయలుదేరారు. సరిగ్గా 2 గంటల 20 నిమిషాలకు వీరిద్దరూ ప్రయాణించిన బెంజ్ కార్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కనిపించింది. నిషిత్ కార్ అంబేద్కర్ స్టాచ్యూ దాడుతున్న దృశ్యాలను ఇక్కడ చూడొచ్చు. అప్పటికే వేగంగా దూసుకెళ్లిన నిషిత్ కార్ దృశ్యాలు జూబ్లీహిల్స్ ఏరియాలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. తెల్లవారుజామున సరిగ్గా 2 గంటల 40 నిమిషాలకు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 కు చేరుకున్న దృశ్యాలు ఇక్కడ చూడొచ్చు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 36 నుంచి నిషిత్ బెంజ్ కార్ దూసుకెళ్లింది. మరో 1 నిమిషంలో ఘోర ప్రమాదం జరిగిపోయింది. సరిగ్గా 2 గంటల 41 నిమిషాలకు నిషిత్ రవిచంద్ర ప్రయాణిస్తున్న కారు మెట్రో పిల్లర్ను ఢీకొట్టింది. ఎంత వేగంతో కారు మెట్రో పిల్లర్ను ఢీకొట్టిందో ఈ సీసీటీవీ దృశ్యాలు కళ్ల ముందుంచుతున్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 36 దగ్గర మెట్రో పిల్లర్ దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. ఓవర్ స్పీడ్తో వచ్చిన నిషిత్ కార్ పిల్లర్ని ఢీకొని నుజ్జునుజ్జైపోయింది. ఇక కార్ లోపలున్న నిషిత్ రవిచంద్ర పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. రెప్పపాటులో జరిగిన ఈ ప్రమాదం చూసిన స్థానికులు జీహెచ్ఎంసీ సిబ్బంది పరుగునొచ్చారు. కానీ నుజ్జునుజ్జైన కారులో నుంచి నిషిత్ని రవిచంద్రన్ని బయటికి తీయడానికి చాలా సమయం పట్టింది. దాదాపు గంట పాటు శ్రమించి స్నేహితులిద్దరిని బయటకు తీసి అపోలో హాస్పిటల్కి తరలించారు. అయితే ప్రమాదం జరిగిన 10 నిమిషాల్లోనే మిత్రులిద్దరూ చనిపోయి ఉంటారని మెడికల్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. నిషిత్ నారాయణ్ కారు ప్రమాదానికి సంబంధించిన ఆ సీసీటీవీ దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. కనురెప్పపాటులో ఎంత వేగంగా ఆ వెహికల్ వచ్చి పిల్లర్ను బలంగా ఢీకొట్టిందో చూస్తున్నాం. నిజంగానే ఆ స్పీడ్తో వచ్చిన ఏ వెహికల్లో, అది ఎంత కాస్ట్లీ వెహికల్ అయినా కావచ్చు, ఎన్ని భద్రతా ప్రమాణాలు ఉండైనా కావచ్చు, కానీ ఆ స్పీడ్లో అంత బలమైన ఒక ఆబ్జెక్ట్ని గుద్దినప్పుడు ఖచ్చితంగా లోపల ప్రయాణించే వ్యక్తులు బతికే అవకాశాలే లేవు అని స్పష్టంగా నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు. అతి వేగమే నిషిత్ నారాయణ్ ప్రమాదానికి కారణమని మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. on this